మా ఇంటికి పెయింటింగ్ ఏపిచ్చేటప్పుడు నేను ఇంత బాధపడతానని అస్సలు అనుకోలేదండి. ఇలాంటి సంఘటన నా లైఫ్‌లో ఎప్పుడు జరగలేదు. ఇదే ఫస్ట్ టైమ్ మాట. అసలు ఏమైంది అక్క అనుకుంటారేమో, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకైతే తెలుస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని నేను అనుకుంటే సరిపోతుందా? మీరే కామెంట్ చేసేయండి ఎలా ఉన్నారనేది. ప్లీజ్ అండి, నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియోస్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్, ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. మీరు ఇచ్చే ఒక్క కామెంట్, ఒక చిన్న లైక్ యూట్యూబ్ నన్ను ఇంకొక 10 మందికి అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తుందండి. కాబట్టి మీ వరకు ఈ వీడియో వస్తే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక చిన్న లైక్ కామెంట్ అయితే పెట్టండి. ఓకే, మరి మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజైతే మా ఇంటికి పెయింటింగ్ వేస్తున్నాం. ఇది కూడా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అయింది మాట. అస్సలు ఇలా జరుగుతుందని మాత్రం నేను అనుకోలేదు. ఎందుకంటారా, ముందు రోజు మా బావ బర్త్డే అయిపోయినాక నైట్ అయితే మా బావ అన్నాడు నాతో, పెయింటింగ్ కొట్టేవాళ్ళు రేపు వస్తారని. సర్లే రేపు వాళ్ళు వచ్చినాక చూసుకుందాంలే అనుకున్నమాట. ఎందుకంటే అంత ధీమాగా, అంత నిర్లక్ష్యంగా ఉండేది మాత్రం ఒక రీజన్ అయితే ఉందండి. ఇంతకుముందు కూడా మా బావ పెయింట్ కొట్టే వాళ్ళని అయితే పిలిపిస్తున్నారు, రేపు వస్తున్నారు అన్నాడు. వాళ్ళు వస్తున్నారని ఆర్భాటంతో అన్నీ సర్దేసినాను. అన్నం పప్పు కూడా వండేసుకున్నాను అనమాట. ఆ రోజు మాత్రం వాళ్ళు రాలేదు. వాళ్ళు రాకపోవడంతో అదే వండుకున్న అన్నం పప్పు రాత్రి వరకు మేమే తిన్నాం అన్నమాట. ఈసారి కూడా అలానే అవుతుందేమో అని నేను నమ్మకాలు అయితే పెట్టుకోలేదు. వాళ్ళు వస్తారు అని నేనైతే ఏం సర్దలేదు. ఎలా ఉన్నాయి ఇల్లు అలానే పెట్టేసిన అనమాట. అనుకోకుండా వాళ్ళు వచ్చినారు, పిలుచుకొచ్చుకోపోంటే పోయి పిలుచుకొని అయితే వచ్చిన అనమాట. వాళ్ళు రావడం ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం నలుగురు అయితే వచ్చేసినారు. ఫటాఫట నా సామాను వాళ్ళే తీసేసి మొత్తం అక్కడ పెట్టేసేసి వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళినారన్నమాట. నిజంగా అండి, వాళ్ళు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అనుకోకుండా వచ్చేపాటికి నాకైతే టెన్షన్ వేసింది, ఏం చేయాలా ఏం కథ అని. కాకుంటే వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల నాదైతే త్వరగానే అయిపోయింది అన్నమాట. వాళ్ళకి కొంచెం అయితే నేను హెల్ప్ చేసినాను, సామాన్ తీసేయడం లేదు, సామాన్ ఎక్కడ పెట్టాలని. నెక్స్ట్ నేనైతే పొయ్యి అన్నం పప్పు అయితే చేసుకున్నాను. కింద మా శ్రీలేఖ అక్కనైతే పిలిచినాను, అక్క కొంచెం పైకి రావా, వాళ్ళైతే నలుగురు ఉన్నారు, మా బావ కూడా ఇంట్లో లేడు ఈరోజు అని. అందుకే అక్క అయితే వచ్చింది. కొంచెం టీ పెట్టమంటే టీ పెట్టి మాకు అందరికైతే టీ ఇచ్చేసింది ఫస్ట్. వాళ్ళు అలా పెయింటింగ్ మాత్రం నిజంగా అండి మార్నింగ్ 10కి అయితే స్టార్ట్ చేసినారు. మధ్యాహ్నం 1 లోపల వాళ్ళు పెయింటింగ్ చేసే పని అయితే కంప్లీట్ అయిపోయి పక్కకైతే వెళ్ళిపోయినారు. వాళ్ళు ఒక పక్క పెయింటింగ్ కొడుతూనే ఉన్నారు. అంటే కిచెన్ కొడుతుంటే కిచెన్ కొట్టేసిన తర్వాత నేను మొత్తం టైల్స్ మొత్తం తుడుచుకొని వచ్చేసినాను. నెక్స్ట్ వాళ్ళు బాత్రూంలో పెయింటింగ్ కొట్టేపాటికి నేను టైల్స్ మొత్తం వాటర్ వేసి నీట్గా కడుక్కొని వచ్చేసినాను. అలా చేయడం వల్ల నాకున్న వాటర్ మొత్తం అయిపోయినాయి. అసలు ఏం చేయలే కదా, నాకు అస్సలు అర్థం కాలేదు. అప్పుడే మా బావ డ్యూటీ నుంచి అయితే ఇంటికి వచ్చేసినాడు మధ్యాహ్నం భోజనానికి. కానీ సర్లే బావ ఇంకా వచ్చినావు ఇంకా నీళ్ళు కూడా లేవు, ఏం చేయాలి ఏం కదా అంటే, మా బావని నువ్వేం టెన్షన్ పడకలే, ఎంత పని అయితే అంత చేసుకుందాము, మిగతా పని మాత్రం నీళ్ళు వచ్చినాకనే చేసుకుందాం అన్నాడు. నిజంగా అండి నేనైతే చాలా సంతోషపడుతున్నా ఈరోజు మాత్రం. ఎందుకంటే మా బావ డ్యూటీకి అని పోయినాడు, రాలేదు మాట. అంటే మధ్యలో వచ్చాడులేండి, వచ్చే సామాన్లు అయితే ఇచ్చిపోయినాడు. కానీ ఈ పని మొత్తం నా మీద వదిలేసినాడు అని నిజంగా మా బావని చాలా అంటే చాలా తిట్టుకున్నాను నేను. కానీ మా బావ డ్యూటీ అయిపోయిన తర్వాత వచ్చి నాకైతే మంచిగా హెల్ప్ చేసినాడు అనమాట. వాళ్ళు వెళ్ళిపోయినారు. తర్వాత మా బావ డ్యూటీ నుంచి వచ్చి ఇలా సాయంత్రం 3కేమో వచ్చినాడండి. 3-4 మధ్యలో వచ్చేసేసి తను కూడా ఇంకా భోజనం చేసేసి నాకు మొత్తం ఇక్కడ బండలు మొత్తం నీట్గా పెయింట్ ఉంటే దాన్ని మొత్తం గీకేస్తున్నాడు. ప్రతి రూమ్ మా బావనే గీకినాడండి, నేనైతే ఏది గీకలేదు. మంచిగా నీళ్ళు వేసి ఆ పెయింట్ మొత్తం క్లీన్గా గీకినాడు అన్నమాట మా బావ. బాత్రూంలోను అలాగే కిచెన్లో, హాల్లో మొత్తము. నెక్స్ట్ నేను ఇక్కడ మొత్తం కసువు అయితే కొట్టేస్తున్నమాట. మా బావ తన పెయింటింగ్ పని అయితే గీకేస్తున్నాడు, నేనైతే కసువు కొట్టేసినాను. అలా ఇద్దరం కలిసి ఆడుతూ పాడుతూ మంచిగా అయితే పని చేసుకున్నాము. పిల్లలు ఏదక్క అనుకుంటారేమో, పిల్లలు మాత్రం లేరండి. పిల్లల్ని అయితే ట్యూషన్కి పంపించినాను. పిల్లలు వచ్చినాక కూడా పిల్లలు సతాయించినారు, అమ్మ నేను ఆ పని చేస్తా, అమ్మ నేను ఈ పని చేస్తాను. మా చిన్నోడైతే మరీ వాడికి అసలే హెల్త్ బాగలేదు కాబట్టి, కానీ వాడిని కిందికి దింపకుండా మేమైతే పని చేసుకున్నాం అన్నమాట. మా పెద్ద బాబు మా బావ గీకుతుంటే నేను గీకుతాను ఒకటే సతాయిస్తున్నాడు. అలాగా ఈరోజైతే పెయింటింగ్ పని ఒక కొలిక్కైతే వచ్చేసిందండి. ప్రస్తుతానికి పెయింటింగ్ చేసే పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది అన్నమాట. అన్నట్టు చెప్పడం మర్చిపోయినాం, ఈ పెయింటింగ్ పని జరుగుతుంటే మార్నింగ్ మా బావ లేడు, వీళ్ళైతే ఇంట్లో ఉన్నారు కదా, ఏమైంది అనేది చెప్తా. పెయింటింగ్ కొట్టే వాళ్ళ పెయింటింగ్ అయితే వాళ్ళు కొట్టుకుంటున్నారు. నేను మాత్రం కిచెన్లో ఏదో ఒకటి అయితే పని చేసుకుంటున్నమాట. అప్పుడే మా చిన్న బాబు పెద్ద బాబు కొట్టుకున్నారండి. కొట్టుకోవడం వల్ల మా చిన్న బాబుకి పెద్దగా గాయం అయితే అయ్యింది. అంటే నోట్ల మాట మంచిగా ఏమంటారు చీలిపోయింది అన్నమాట. అలా చీలిపోవడంతో చాలా అంటే చాలా బ్లడ్ వచ్చింది. నిజంగా నాకైతే చాలా బాధ వేసింది. ఇన్నిసార్లు ఇన్ని పనులు చేసుకున్నాం కానీ పిల్లలకి ఒక దెబ్బ కూడా తాకలేదు అన్నమాట. అలా తాకేపాటికి నాకు ఎందుకు కొట్టిస్తున్నారా నేను ఈరోజు పెయింటింగ్, అవసరమా నాకు ఈ పెయింటింగ్ పనులు, పిల్లలకి హెల్త్ బాగలేనప్పుడు అని చాలా ఫీల్ అయినమాట. అంతే కదండి, మీరే చెప్పాలి దీనికైతే ఆన్సర్. మన పిల్లలకి బాగున్నంతసేపు మనం ఏం చేసుకున్నా ఏమనిపించదు. పిల్లలకి ఏమన్నా కొంచెం బాగలేకుంటే చాలు, మనం ఏం చేసుకున్నా కూడా అసలు ఎందుకు ఈ అవసరమై పని మనకు అనిపిస్తుంది. కళ్ళ ముందు పిల్లలు బాగుంటే చాలు అని నా ఫీలింగ్. మీరేమంటారు అనేది కామెంట్ చేయండి.
పిల్లలు ఉన్న వాళ్ళకి ఇలాంటివి కామనే, కానీ ఇంత పెద్ద దెబ్బ తాకుతుందని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మాట నేను. ఇదేమో మా ఇంటికి వచ్చి మా బావ చూసి సర్లే ఇంకేం చేస్తాము, చిన్నదే కదా ఇంకేమంత పట్టించుకోవద్దులే అని అన్నాడు. కానీ మా బాబు అన్నం తినడానికి చాలా ఏడుస్తున్నాడని, చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే వానికి చీలిపోవడం వల్ల నోట్లోకి కారం ముద్ద అన్నం పెట్టినా కూడా అస్సలు తీసుకోలేకపోతున్నాడు అనమాట. వాడు చాలా సఫర్ అయిపోతున్నాడు దానివల్ల. అది ఎన్ని రోజులకి తగ్గుతుందో ఏం కథనం. ఇక్కడైతే నైట్ మొత్తం ఇలా నేను ఇంట్లో మొత్తం అయితే కడిగి పెట్టేసుకున్నానండి. ఇక్కడ నేను వంట చేస్తున్నా కరెక్ట్ 10 అయితే అయ్యింది. ఇంకా ఆల్రెడీ అన్నం పప్పు ఉందని చెప్పినా కదా, పప్పు అయితే ఖరాబ్ అయిపోయింది అనమాట, పాసిపోయింది, ఏం బాగలేదు. సర్లే నోటికి కొంచెం పుల్లగా బాగుంటుందని ఇలా టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. నాకైతే అస్సలు ఓపిక లేదు, చాలా అంటే చాలా నీరసంగా ఉంది మాట. ఆ రోజు అయితే అలా ఏదో కొంచెం కర్రీ చేసుకొని తినేసినమాట. ఇది చూడండి, అంట్లు వీలైనన్ని అంట్లు అయితే కడిగేసినాను. ఇదైతే మరుసటి రోజు పొద్దున అండి, కొంచెం చికెన్ ఉంటే మా ఇంట్లో దాన్నే కొంచెం వేడి చేసినమాట. చికెన్ వేడి చేసి అదే తింటున్నాం. ఇలా కొన్ని సామాన్లు అయితే నేను ముందు రోజే సున్నం కొట్టిన రోజే నీట్గా సర్దేసుకున్నమాట, ఏం ఎక్కువ పెట్టుకోకుండా. ప్రస్తుతానికి నేను ఇంట్లో సర్దాల్సినవి బట్టలు ఒకటే ఉన్నాయి, బట్టలు ఒకటి నీట్గా సర్దుకుంటే సరిపోతుందని. చికెన్ ఉంటే ఈ చికెన్ అయితే ఇలా మంచిగా వేడి చేసేసిన అనమాట. ఇదే చికెన్తో కొంచెం అయితే అన్నం పెట్టేసినాను రైస్ కుక్కర్లో. ఈ అన్నం ఈరోజు చికెన్ అయితే సరిపోతుందని. ఇదైతే మరుసటి రోజు వీడియో అండి. ఇలా అన్నము చికెన్ అయితే చేసుకొని ఇంకా తినేసినమాట. నెక్స్ట్ ఇంకా ఇంట్లో ఉన్న పని మొత్తం అయితే చేసుకునాలి. నెక్స్ట్ నీ ఇల్లు ఎలా సర్దుకున్నా, మా ఇల్లు ఎలా ఉందనేది నేనైతే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అవును, మా ఇంటికి కొట్టించిన ఈ కలర్లు ఎలా ఉన్నాయి చెప్పండి. ఇక్కడైతే నేను ఏరుకోరి మరి వేయించుకున్నమాట మా బావతో, పర్పుల్ కలర్ మాట. ఇంకొకటి అయితే ఇది మా బావకు నచ్చిందని మా బావ వేయించుకున్నాడు. ఇదైతే గ్రే కలర్. ఈ రెండిట్లో ఏ కలర్ బాగుంది, పర్పుల్ బాగుందా గ్రే బాగుందా అనేది కామెంట్ చేసి చెప్పండి. అవును, మా ఇల్లు లుకింగ్ ఎలా ఉంది, మా హౌస్ బాగుందా బాగలేదు అది కూడా కామెంట్ అయితే చేసి చెప్పండి. మీలో ఎంతమంది ఇంటికి పెయింటింగ్ వేయించేటప్పుడు చాలా తలనొప్పిరా అనుకునే వాళ్ళు ఉన్నారా? ఉంటే కనుక కామెంట్ చేయండి. ఈ సామాన్ కూడా ఉందండి సెల్ఫ్లో సర్దేది, దీన్ని కూడా సర్దుకుంటా నిదానంగా అన్నట్టు అలానే పాడేసినమాట. వాటిల్లో చెత్తనే ఎక్కువ ఉందండి. చెత్త మొత్తం తీసేసి మంచి ఒకటే పెట్టాలని డిసైడ్ అయిపోయినాయి. ఎన్ని రోజులు ముచ్చట ఇల్లు, కొన్ని రోజులు ముచ్చటని మళ్ళీ తర్వాత అదే విధి మాట. నా వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చిపోరు. ఓకే మరి, బాయ్.